ఈరోజు మనలో కొంతమంది తీవ్రమైన బాధలు గుండా వెళుతున్నారు, తీవ్రమైనటువంటి కష్టాలు గుండా వెళుతున్నారు, భయంకరమైనటువంటి రోగాలు గుండా వెళుతున్నారు, అప్పుల గుండా వెళుతున్నారు, అనేక ఆపదల గుండా, అవమానాల గుండా వెళుతున్నారు. దానికి ప్రధాన కారణం చెప్పమంటారా? భయం లేకుండా నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్లే ఈరోజు భవిష్యత్తు లేకుండా పోయింది, భవిష్యత్తుకు భద్రత లేకుండా పోయింది. ఒప్పుకుంటే మంచిది. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే సహజంగా, సాధారణంగా నీలో కనిపించే మొదటి లక్షణము పశ్చాత్తాపపడేటటువంటి హృదయం. రెండవ లక్షణము ప్రత్యేకంగా జీవించేటటువంటి హృదయం. మూడవ లక్షణము పట్టుదల. దేవునిలో పట్టుదల, దేవుణ్ణి ఆరాధించటంలో, వాక్యము ధ్యానించటంలో, ప్రభు బలలో పాల్పంచుకోవడంలో, అంతేకాకుండా ప్రార్థించటంలో ఎడతెగని పట్టుదల. ప్రభు సన్నిధిలో కనిపించాలి. 6 100 అయినా 100 6 అయినా పట్టుదల.